హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎస్వి నర్సరీ గార్డెన్స్లో ఉన్నాం. ఇక్కడ పోస్పాట్రాయ్ దగ్గరలో కోనాడు సెంటర్ దగ్గరగా పోస్పాట్పాలెం వెళ్ళే దారిలో ఇక్కడ నర్సరీ గార్డెన్ పెట్టారు. ఇక్కడ అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ ఈ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వివిధ రకాలైనటువంటి కూరగాయల తాలూకా నారు, పండ్ల నారు, అలాగే పూల మొక్కల తాలూకా నారు అందుబాటులో ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం, ఏముందో ఒకసారి చూద్దాం. ఓకే సార్, ఇప్పుడు ఈ ఎస్వి నర్సరీ గార్డెన్ లోపలికి వచ్చాం మనం. ఇది కోనాడు సెంటర్లో ఉందని చెప్పారు కదా. ప్రస్తుతం ఇక్కడ ఏంటంటే వివిధ రకాల కూరగాయల తాలూకా నారు ఉంది. వంగ, టమాటో, మిరప, అలాగే క్యాలీఫ్లవర్, క్యాబేజీ కూడా ఇంకా భవిష్యత్తులో ఉంటుందన్నారు. అలాగే చామంతి మొక్కలు, మిగతా క్రోటాన్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది వంగ సీజన్ కాబట్టి వంగ, టమాటో, అలాగే మిరప సీజన్. ఈ సీజన్లో ఎక్కువగా ఈ నారు సేల్ అవుతుంది కాబట్టి ఎక్కువగా ఈ మూడు రకాల నారు ఇక్కడ లభిస్తుంది. చిన్న నారు అంటే చిన్న మొక్కలు, చిన్న పాట్స్లో ఇక్కడ వేసి పెంచుతారు. సరే, నెక్స్ట్ అక్టోబర్లో క్యాలీఫ్లవర్ అండ్ క్యాబేజీ కూడా ఇక్కడ చాలా విరివిగా లభిస్తుందని చెప్తున్నారు. చాలా పద్ధతిగా చిన్నపిల్లలు పెంచినట్టు ఈ నర్సరీలో మొక్కలన్నీ పెంచుతున్నారు కాబట్టి ఎవరైనా అవసరమైనటువంటి చుట్టుపక్కల వాళ్ళు, విజయనగరం కూడా ఇది 15 కిలోమీటర్స్ ఉంటుంది. వైజాగ్కి, విజయనగరం, శ్రీకాకుళం మధ్యలో ఉంటుంది కాబట్టి అందుబాటులో మీ అందరికీ, అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ, తోట మొక్కలు పెంచుకునే వాళ్ళు కానీ, పెరట్ తోట పెంచుకునే వాళ్ళకి కానీ ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ కోనాడు సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఎస్వి నర్సరీ గార్డెన్ మంచి మొక్కలు తీసుకుని చక్కగా కూరగాయలు మీ ఇంట్లో పెంచుకుంటామని ఆశిస్తూ శ్రీనివాస్. థ్యాంక్ యూ.